ఇప్పుడు కుకింగ్ వీడియోస్ అనేసరికి మనం మామూలుగా కుక్ చేసేటప్పుడు వాయిస్ ఇవ్వాలి అంటే కనుక వీడియో కూడా స్లోగా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసి ఇవన్నీ వేసి చూపించాలంటే కనుక అదొక పెద్ద అంటే కొంచెం లేటే అవుతుంది కదా ఎంతైనా సరే. మనం ఆ టైంలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదంతా ఏంటంటే బాగా ల్యాగింగ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే కుకింగ్ వీడియో అనేది ఫటాఫట్ ఉండాలి, అంటే అర్థం అవ్వాలి ఆడియన్స్కి. అలానే సాగదీయలేం కదా దాన్ని. సో మీ వీలుని బట్టి ఇంకా అది ఏదైనా కూడా మీరు ఫాస్ట్గా చెప్పగలరు, ఫాస్ట్గా వంట చేసేయగలరు అనుకుంటే అదొకటి చూసుకోవాలి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ సామాన్లు సౌండ్ వస్తూ ఉంటాయి. మనం ఈవెన్ కూర కలిపేటప్పుడు కూడా ఎంతో కొంత సౌండ్ వస్తుంది. కెమెరాస్, ఫోన్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఆ సౌండ్స్ అన్నీ కూడా తీసేసుకుంటాయి కదా. మధ్య మధ్యలో ఆ సౌండ్స్ మొత్తం చుట్టూ ప్రశాంతంగా ఉండి ఓన్లీ ఆ సౌండ్స్ వస్తున్నా కూడా ఓకే. బట్ అట్లాగా